భారత్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ జీడిపి ఇన్ ద వరల్డ్. అంటే అఫీషియల్గా చెప్పాలి అంటే మీకు వరల్డ్ బ్యాంకు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళు ప్రకటించాలి. మనం ఆల్రెడీ జపాన్ని దాటేసామండి. కానీ చెప్తున్నాను కదా, ఇంకా వీళ్ళు అనౌన్స్మెంట్ చేయాల్సి ఉంది. మరి మనకు ముందు జపాన్ అన్నప్పుడు జపాన్ని మనం ఓడిస్తాము, తరువాత జర్మనీకి ముందు మీకు చైనా, అమెరికా. సో ఇది టైం పడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఒక 1000 ఓడలను పెట్టుకొని మీరు యూరోప్ దేశాలతో యుద్ధం చేయాలి. అదేంటండి ప్రేమ్ గారు, ఇలాంటి యుద్ధమా అంటే మనము ట్రేడ్ వార్ చేయాలండి. ఎందుకు? మీరు మీ వ్యాపారం అంటే మీరు ఒక ఎక్స్పోర్ట్స్ అనండి, ఇంపోర్ట్స్ అనండి, 90% మీరు సీ రూట్లోనే చేస్తారు. అవునా కాదా? అంటే షిప్పింగ్ లైన్స్ అని అంటారు. సో ఇవాళ మీరు భారత్లో గమనించారనుకోండి, మీకు దగ్గర 200 బిలియన్ అమెరికన్ డాలర్స్ మీరు ఓన్లీ ఈ ఫారిన్ వెజల్స్ కోసము ఖర్చు పెట్టబోతున్నారు. అంటే రేపు మీరు 5 ట్రిలియన్ ఎకానమీ అయ్యారు, అమెరికా, చైనా, భారత్. అప్పుడు మీకు ఈ ఫ్రైట్కి అయ్యే ఖర్చు చెప్పమంటారా? లాజిస్టిక్స్కి అయ్యే ఖర్చు 200 బిలియన్ అమెరికన్ డాలర్స్. ఆలోచిస్తేనే షాకింగ్గా ఉంటుంది. మీ వ్యాపారములో 75% మీ డబ్బు అంతా మీరు తీసుకువెళ్ళి ఈ విదేశీయ షిప్పింగ్ కంపెనీలకే ఇస్తున్నారు. అంటే ఇదంతా ఒక భారీ కుట్రండి. ఆ రోజుల్లో భారత్లో పెద్ద పెద్ద ఓడలు ఉండేవి. సో బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ కొచ్చిన్ దగ్గర అనండి, కల్కట్టా దగ్గర ఇదే గమనించాడు. బాబోయ్, ఈ భారతీయుల దగ్గర మీకు రాకాసి నౌకలు ఉన్నాయని చెప్పి వాడు గ్రహించాడు. మెల్లమెల్లగా వీటికి సంబంధించిన అధికారం, పవర్, ఆ లాజిస్టిక్స్ ఇవంతా కూడా తన కంట్రోల్లోకి పెట్టుకో. అంటే భారత్కు సంబంధించిన ఒక ఓడ మాది, అంటే దేశమే వాడిదే కాబట్టి ఈ ఓడలనంతా కూడా మన కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పి బ్రిటన్ వాడు ఒక కుట్ర పన్ని ఈ ఓడలను వాడు తీసుకెళ్ళిపోయాడు. సో అలాంటప్పుడు మీకు ఏం జరిగింది? యూరోప్లో ఎక్కడ పెద్ద పెద్ద ఓడలు కనిపించినా కూడా ఎక్కడ వీటిని తయారు చేశారు అంటే కొచ్చిన్ షిప్ యార్డ్లోనండి, లేకపోతే కల్కట్టాలో తయారు చేశారు అన్న పేరు కాస్త ఏమైంది, మెల్లిగా బ్రిటిష్ వాళ్ళదండి, బ్రిటన్ వాళ్ళ దగ్గర ఇంతంత పెద్ద షిప్పులు ఉంటాయి. అంటే ఆ రోజుల్లో నుంచే వాడు మెల్లమెల్లగా మన షిప్పింగ్ లైన్స్ని తనది అంటూ చెప్పుకుంటూ వచ్చాడు. ఈరోజు మీరు వ్యాపారం చేయాలి, ఎక్స్పోర్ట్స్ అన్నారు అనుకోండి, మీరు ఒక షిప్ని లీజ్కి తీసుకుంటారు. ఎవరిది షిప్ అన్నారు అనుకోండి, ఆ పలానా ఐరోపా దేశానికి చెందినది, అది ఒక యూకే అనొచ్చు, ఫ్రాన్స్ అనొచ్చు, స్పెయిన్ అనొచ్చు, ఇటలీ, వీళ్ళవే ఉంటాయి. సో ఇప్పుడు మనము వీళ్ళ షిప్పులను వాడతాం. మీకు వెళుతున్నప్పుడు ఏమవుతుందండి? ఫ్రైట్ అంటాము, ఫ్యూయల్ అంటాము, ఇన్సూరెన్స్. సో ఇవన్నీ చూసుకునేటప్పటికి మనకు 75% మన పేమెంట్ అంతా వీళ్ళకే ఇవ్వాల్సి ఉందండి. దాంతో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్, వీటికి సంబంధించిన చైర్మన్ మీకు అశ్విని కుమార్ అంటారు. సో ఈయన సింపుల్గా చెప్పాడు, ఏమండి రేపు మనము 5 ట్రిలియన్ ఎకానమీగా కాబోతున్నాము అంటే ఇవాళ మన దగ్గర అత్యుత్తమముగా 1000 ఓడలు ఉండాలి. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ షిప్పింగ్ లైన్ అంటే అది భారత్దే అనే ఒక విజన్ మనకు కావాలి అని నిన్నటికి నిన్న చెప్పాడు. అంటే ఎంత పెద్ద విషయమో చూడండి. మరి మీరు అడగొచ్చు, ఏమండి ప్రేమ్ గారు, మన దేశంలో పెద్ద పెద్ద షిప్ యార్డ్స్ లేవా, పోర్ట్లు లేవా, మరి ఇలాగ ఓడలు అంటే వాణిజ్య ఓడలు లేవా అంటే 1500 వాణిజ్య ఓడలు ఉన్నాయండి. వీటి ద్వారా మనం ఆయిల్స్ అనండి, ఫర్టిలైజర్స్, గ్యాస్, వీటినంతా కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాము, ఇంపోర్ట్స్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇవంతా ఏంటి? చిన్నవి. ఒక భారీ స్థాయిలో మీకు ఒక వ్యాపారము, భారీ స్థాయిలో మీకు ఒక ఎక్విప్మెంట్ మీరు తీసుకువెళ్ళాలన్నా, తీసుకురావాలన్నా ఆ ఫెసిలిటీస్ మన దగ్గర ఇవాళ కూడా లేకపోవడము అనేదే మనకు ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్. మరి ఇంతకు ముందు వీళ్ళు చెయ్యలేదా అంటే ఎప్పుడూ చెయ్యలేదు. మనము పూర్తిగా ఐరోపా దేశాల మీదే ఆధారపడే వాళ్ళము. మనము వాళ్ళకే ఫ్రైట్ ఛార్జెస్ అనండి, ఇలాగే లాజిస్టిక్స్ ఫీజ్ అనేవి ఇస్తూనే ఉండేవాళ్ళము. ఇక ఇది కుదరదు. ఎందుకు? వీ విల్ బి ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. అలాంటప్పుడు ఒక అమెరికా అనండి, చైనా అనండి, వాళ్ళకి దీటుగా మన దేశములో కూడా అత్యుత్తమమైన ఓడలు ఉండాలి. కనీసము ఒక 1000 ఓడలు ఉండాలి. దాంతో ఏమవుతుంది? ఈ వెస్టర్న్ కంట్రీస్ దగ్గర మనము రెంటల్ చేస్తున్నా,
లీజ్కు తీసుకుంటున్న ఓడలను ఆపేస్తాం. ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక బ్యాంకు వద్ద మనం ఇన్సూరెన్స్ పెట్టుకుంటాం. నేరుగా రష్యా దాకా వెళతాం, రష్యన్ ఆయిల్స్ తెచ్చుకుంటాం. ఎవడు అడుగుతాడు? ఇవాళ చూడండి 2022 డిసెంబర్ G7 నేషన్స్ ఏమన్నారండి? ప్రైస్ క్యాప్ అన్నారు. ప్రైస్ క్యాప్ అంటే ఏంటి? $60 పర్ బ్యారెల్. దీనికి మించి మీరు ఎవరూ కూడా రష్యా వద్ద డబ్బులు ఇచ్చి కొనకూడదు. వీళ్ళెవరండి మనకు చెప్పడం? వీళ్ళు అసలు ఎందుకు చెప్పాలి? ఒకవేళ మీరు అలా చేశారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఈ షిప్పులను మనకి ఇవ్వరు. సో అప్పుడేమవుతుంది? మనం షిప్స్ లేక మనం ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? అప్పుడు పుతిన్ గారు ఏం చేశారు? తన దగ్గర ఉండే పాత ఓడలను అంతా కూడా మెయింటైన్ చేసి మళ్ళీ సర్వీసింగ్ చేసి భారత్కు ఆయన పంపించాడు. కానీ ఇది సరిపోతుందా? మీకు సరిపోదు. పెద్ద పెద్ద ఓడలు కావాలి. ఎవరి దగ్గర ఉన్నాయి ఇవంతా? వెస్టర్న్ కంట్రీస్ దగ్గర ఉండడంతో మేము మీకు ఓడలు ఇవ్వము, మీ మీద మేము శాంక్షన్స్ విధిస్తాము. అంటే ఇది ఎలా ఉంటుందంటేనండి, పెత్తనమంతా మాది, డామినేషన్ మాది, ఈ ఓడలు మా దగ్గర ఉన్నాయి, సంస్థలు మావే, కాబట్టి మేము చెప్పినట్టే మీరు వినాలి, మా ఐడియాలజీ ప్రకారమే మీరు ప్రవర్తించాలి. ఒక గుర్రాన్ని చూపించి ఇది గాడిద అని అంటే అందరూ కూడా అవునండి ఇది గాడిదే అని చెప్పాలి. అలాగ మీరు ఒప్పుకుంటే, అలాగ మీరు మాతో స్నేహం చేస్తేనే మా టర్మ్స్లో మేము మీకు సహాయం చేయగలము, సపోర్ట్ చేయగలము అని చెప్పి ఈ వెస్టర్న్ కంట్రీస్ మాట్లాడతారు. రష్యా మనకి ఆప్తమిత్రుడు, వాడిని కాపాడడం మన బాధ్యతగా మనం పెట్టుకున్నాం. ఇప్పుడు కాదండి, కొన్ని దశాబ్దాల వారీగా. అలాంటిది రష్యా వాళ్ళు ఏమన్నారు? $60 పర్ బ్యారెల్ కాదు, మీకు $40కే ఇస్తాము. ఎవడు అడుగుతాడు? భారత్కే కదా, మా మిత్రుడికే కదా మేము ఇస్తామని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన చేయడంతో వీళ్ళకి అర్థం కాల, బాబోయ్ ఇదేంటి వీళ్ళు ఇలా ఉన్నారని. అదే ఈరోజు యావత్ వెస్టర్న్ కంట్రీస్ మీరు ఎదిరించండి. ఒక 1000 షిప్పులు, రష్యా సహాయమే తీసుకోండి, టెక్నాలజీ తీసుకోండి, మీరు ఒక 1000 షిప్పులను పెట్టుకొని యూరోపులో వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళ అవసరమే మాకు లేదురా, మేము మాకు తోచినట్టు మా సావర్నిటీ, మా దేశ రక్షణ, మా ఇంట్రెస్ట్ కొద్దీ ఏం చెయ్యాలో అదే మేము చేస్తాము. ఫ్లైట్ మేమే కట్టుకుంటాం, ఇన్సూరెన్స్ మాదే, మెయింటెనెన్స్ మాదే, మా ఓడలు మా వ్యాపారం కోసము, మా ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కోసము మేమే వాడతాము, మీరు ఎవరు మాకు అక్కర్లేదని మనం అన్నాం అనుకోండి, అప్పుడు ఈ వెస్టర్న్ కంట్రీస్ ఏం చేయగలరు? అంటే మెల్లమెల్లగా భారత్ యొక్క ఈ గ్లోబల్ పవర్, గ్లోబల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది వీళ్ళందరికీ క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ వెస్టర్న్ కంట్రీస్ దెబ్బ కొట్టాలి అంటే భారత్లో 1000 అత్యుత్తమమైన ఓడలు ఉండాలి అని చెప్పి అశ్విని కుమార్ గారు నిన్నటికి నిన్న రిక్వెస్ట్. దాంతో ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏకంగా 30,000 కోట్లు సీడ్ క్యాపిటల్ ఇవ్వడానికి, అలాగే టోటల్ లాజిస్టిక్స్ మీకు ఎవరితో కుదిరితే వాళ్ళతో మీరు ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అనండి, పెద్ద కంపెనీస్ అనండి, జాయింట్ వెంచర్స్ అనండి, వీళ్ళతో కలిసి పని మొదలు పెట్టండి అని చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా నాడ్ ఇవ్వడంతో, ఓకే చెప్పడంతో భారత్ ఇవాళ ఈ వెస్టర్న్ కంట్రీస్తో 1000 ఓడలతో ఒక మహాయుద్ధము చేయడానికి సిద్ధపడిపోయి ఉంది. మరి మన సొంత షిప్పింగ్ లైన్స్ మొత్తము ప్రపంచమంతా ఉంటుందంటే వినడానికే ఒక అద్భుతమైన వార్తలా నాకు అనిపించింది. మరి ఈ ఫీలింగ్స్ మీకు ఎలా ఉన్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.